ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు మిడ్ వ్యాలీ సిటీలో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ అనే కార్యక్రమంతో మంగళగిరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తామని, ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే మా విధానమని అన్నారు. అలాగే ప్రతిపక్ష నేతలను తిట్టేవారికే వైసీపీ టికెట్లు అని అజమెత్తారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చెల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మనం అందరం బికాజ్ బయట మార్కెట్ లో ఎలా ఉందంటే బయట పబ్లిక్ లో టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే కనుక సంక్షేమ పథకాలు అన్ని తీసేస్తారు, అభివృద్ధి ఉంది, నో డౌట్ సంక్షేమ పథకాలు తీసేస్తారన్న టాపిక్ అయితే ఉంది. ఆల్రెడీ మన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు వాళ్ళ దానికన్నా మనమే ఇంకా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ లైక్ అమ్మ ఒడిలో వాళ్ళ ఒక పిల్లడికి ఇస్తుంటే మనం అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ఆలోచన ఏంటంటే మీరు వీళ్ళు ముగ్గురిని తిడితే టికెట్, వీళ్ళు ముగ్గురిని తిడితే నామినేటెడ్ పోస్ట్. అలాంటి నాయకత్వం ఉన్నప్పుడే సమాజంలో విలువలు అనేది లేకుండా పోతుంది. అది ఈరోజు మనం చూస్తాం. అంటే వీళ్ళు ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిన మాట వాస్తవం, కానీ సమాజంలో అన్ని పార్టీల్లోనూ ఇది కొద్దిగా గొప్ప జరుగుతున్నది. అంటే వీళ్ళు వాళ్ళని అటాక్ చేయడం, లా అండ్ ఆర్డర్ లో ప్రాపర్ గా బిల్డ్ చేసే విధంగా వర్క్ చేయబోతున్నాం. దట్ విల్ బి వన్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. సారీ, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యాక్చువల్. టు యాడ్ టు చంద్రశేఖర్ గారు చెప్పిన దానిపైన పాదయాత్రలు నేను పదే ఒక మాట చెప్పాను. ఒకటి ఏంటంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేయాలి. ప్రధానంగా మహిళల్ని గౌరవించాలి. అది చాలా స్పష్టంగా ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో క్లాసులో ఒక సెక్షన్ కంటిన్యూస్ గా చేయాలి. నార్త్ ఈస్ట్ లో మహిళల పైన దాడులు చాలా ఆల్మోస్ట్ జీరో. కారణం ఏంటంటే ఆస్తి ఎట్లయితే మన దక్షిణ భారతదేశంలో అన్నగారు ముందల మగవాళ్ళకి వచ్చేదో అక్కడ రైట్ ఫస్ట్ కమ్స్ టు ఉమెన్ ఇన్ నార్త్ ఈస్ట్. దానివల్ల మహిళల పైన గౌరవం ఎక్కువ ఉంది. అదేవిధంగా దాడులు అసలు ఉండవు. సో ఇది చాలా సీరియస్ గా మేము చర్చిస్తున్నాం. అంటే ఎలా ఇది డిమాండ్ అనేది ఏర్పాటు అవ్వాలి. అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. రెండో విషయం, మీరు అన్నట్టు ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, పోస్ట్ పెట్టినా, ట్వీట్ చేసినా, వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసినా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వల్గర్ గా తిడుతున్నారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని కూడా అవమానించారు. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అంటే అది మీ ఓటు రూపంలో వచ్చే 2 నెలలు, అంటే కరెక్ట్ గా 55 రోజుల ఎన్నికలకి ఓటు రూపంలో మీరు చూపిస్తే తప్ప దీనికి చెక్ పడుతుంది. ఎందుకంటే చాలా మంది, కొంతమంది వైకాపా నాయకులు, శాసనసభ్యులు, ఎంపీలు తెలుగుదేశం పార్టీలో గత ఒక 6 నెలల్లో చేరారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మాకు టికెట్ అక్కడ రాదు అన్నారు. ఎందుకు అన్నారు. అంటే వీళ్ళందరూ సీనియర్, అంటే గతంలో శాసనసభ్యులుగా మంత్రులుగా చేసిన వాళ్ళు. మాకు టికెట్ రాదు అని చెప్పారు. ఎందుకని అడిగారు. మిమ్మల్ని, బాబు గారిని, పవన్ గారిని తిట్టమని మమ్మల్ని చెప్తున్నారు. మేము తిట్టదలుచుకోలేదు, తిడితేనే ఆ పార్టీలో మాకు టికెట్ ఇస్తారు. సో అలాంటి నాయకత్వం ఉన్నాం. సమాజం ఎంత ఇబ్బంది పడుతుంది అనేది ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి.